మహాభారతంలోని ఒక వీరుడు శ్రీకృష్ణుడి యుగం అంటే ద్వాపరయుగం నుండి తన చావుకోసం ఎదురుచూస్తున్నాడు అని తెలుసా? తన శరీరంలో కుళ్ళిన గాయాల నుండి చీము కారుతూ ఎప్పటీ నయంకాని రోగంతో ఇప్పటికీ ఇంకా జీవిస్తున్నాడు అని మీకు తెలుసా? అలాంటి శాపం శ్రీకృష్ణుడే ఎందుకు ఈ యోధుడికి ఇచ్చాడు? కురుక్షేత్ర యుద్ధం ముగిశాక తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అశ్వత్థామ కక్షతో రగిలిపోయాడు. ఒక చీకటి రాత్రి పాండవుల శిబిరంలో నిద్రిస్తున్న 5 ఉపపాండవులను పాండవులుగా భ్రమించి హతమార్చాడు. ఈ ఘోరకలిని చూసి కోపంతో పాండవులు అశ్వత్థామను వేటాడటం మొదలుపెట్టారు. అశ్వత్థామ ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను తన వద్ద ఉన్న పరమ భయంకరమైన అస్త్రం బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని గుర్తుచేసుకున్నాడు. సాధారణ ఆయుధం అక్కర్వేని ఆ మంత్రశక్తి ఒక చిన్న రెల్లుగడ్డి పరకను చేతిలోకి తీసుకున్నాడు. అపాండవమగుగాక అని సంకల్పం చేసి ఆ చివరి కోరికను అందులోకి నింపుతూ ఉన్మాదంతో ఆ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ అస్త్రం కేవలం ఒక అగ్నిగోళం కాదు, అది యుగాల అంతాన్ని సూచించే ప్రళయం. వేల సూర్యుల కాంతిని, అంతులేని వేడిని నింపుకుని ఆకాశాన్ని చీల్చుకుంటూ అర్జునుడివైపు దూసుకు వెళ్ళింది. అది ప్రయాణించిన మార్గంలో భూమి తల్లడిల్లింది, పర్వతాలు ఊగిపోయాయి, సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. ప్రకృతి అంతా ఆ భయంకర శక్తిని. దానికి ప్రతిగా అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని వదిలాడు. లోక వినాశనాన్ని ఆపడానికి వేదవ్యాసుడు అడ్డుపడగా అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కాని ఆ విద్య తెలియని అశ్వత్థామ పాండవ వంశాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో ఆ అస్త్రాన్ని నేరుగా అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం వైపు మళ్లించాడు. గర్భంలోని శిశువును చంపడానికి ప్రయత్నించిన అశ్వత్థామ పాపానికి అశ్వత్థామ నుండి మణిని తీసివేసి శ్రీకృష్ణుడు అతనిని శాశ్వత దుఃఖానికి గురిచేశాడు. వేల సంవత్సరాల పాటు ఈ భూమిపై నువ్వు మరణం లేకుండా ఒళ్లంతా గాయాలతో చీమునెత్తురు కారుతూ కటిక దారిద్ర్యంతో అడవుల్లో సంచరించు, సమాజం నిన్ను చీత్కరించుకుంటుంది. పురాణాల ప్రకారం అశ్వత్థామ నేటికీ మన మధ్యే తిరుగుతున్నాడు. కలియుగాంతంలో శ్రీమహావిష్ణువు కల్కిగా అవతరించినప్పుడు అశ్వత్థామ ఆయనకు యుద్ధనిద్యంలో మార్గదర్శకుడిగా ఉంటాడని నమ్ముతారు. నేటికి అశ్వత్థామను చూశామని చెప్పే కొన్ని ఆధారాల గురించి మీరు విన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇతిహాసాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.